అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్యకా పరమేశ్వరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ పడమశ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చిన దేవదేవుడు. శ్రీనివాసం దేవదేవం శరణాగతం వత్సలం, ప్రత్యక్ష దైవతం శాంతం ధ్యాయేద్ వెంకటనాయకం. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారు తమ దర్శన భాగ్యంలోనే సకల పాపాలు హరించి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, ఆపద మొక్కుల వాడిగా పేరొందిన వారు శ్రీ శ్రీనివాసుడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ దేవదేవుణ్ణి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు వచ్చి దర్శించుకొని ఎంతోగానో తరించుకున్నారు. మక్తల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో జనార్దన స్వామిగా అలంకరించబడిన ఆ దేవదేవుడు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో స్వామివారికి అభిషేకం, విష్ణు సహస్ర పారాయణం, సామూహిక కుంకుమార్చన, భక్తులకు తీర్థప్రసాదులు అందించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి గీతా జయంతి సందర్భంగా సహస్ర తులసి అర్చన, కుంకుమార్చన, భగవద్గీత పారాయణము గావించారు. వైకుంఠ ఏకాదశి రోజు కలియుగ దైవము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనము అత్యంత సౌభాగ్యమని పురోహితులు రాఘవేంద్రచారి అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ద్వారా విశ్వమునకు భగవద్గీతను ఉపదేశించిన రోజు భగవద్గీత పారాయణము శ్రేయోదాయకమని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్ గుప్తా, మనసాని వెంకటేష్, భాస్కర్, పి వెంకటేష్, పద్మ, ప్రసన్న, మీరాబాయ్, విజయలక్ష్మి, సుజన, సరళ, సుజాత, అలాగే వంశీకృష్ణ, డివిచారి, మఠం కృష్ణాచార్య, యోగేశ్వరచారి, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.